మామయ్యకి ఏమైంది? ఇంతకాలం తనకు తెలియకుండా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. గుండె నొప్పితో బాధపడుతున్నారు. మోహన, కంగారు పడకు. మామయ్యకి ఎలా ఉంది డాక్టర్? ఆయన్ని ఎలాగైనా ఒప్పించి అమెరికా పంపించి ఏర్పాటు చేయండి. వెంటనే బైపాస్ సర్జరీ చేయకపోతే ఆ తర్వాత వచ్చే ప్రమాదం నుండి ఎవరూ కాపాడలేరు. అలాగే డాక్టర్, కంగారు పడకు. రేపే నిన్ను మామయ్యను అమెరికా పంపి ఏర్పాటు చేయిస్తాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఆడు శత్రువైనా ఆ గోపాలంగాడు గొంతే గొంతురా. ఆ గొంతు ఎప్పుడు కొయ్యాలా అని చూస్తున్నా. ముందా టేప్ రికార్డర్ పనిచేవాయి. వాడి మాట విన్నా పాట విన్నా నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నీకే కాదు 3 నెలలు మంది అంతా జైల్లో పెట్టించాడే. నా ప్రెస్టేజ్, నా పరువు, నా జంటలంతాను అన్ని చేయగలే. ఈ డౌన్ పుట్టినాక నన్ను కొట్టే మొనగాడే పుట్టలేదు. ఈడు పుట్టాడు నా చేతిలోకెళ్ళి సావడానికి. అందుకే మన జాకీ గారిని ఆడి మీదకి ఎంక్వైరీకి పంపి ఆడు కూపి లాగమని చెప్పి నేను జైలుకి వచ్చిన. హలో మోహన, నేను గోపాల్ని. ఆపరేషన్ బాగా జరిగిందా? గుడ్, వెరీ గుడ్. నేనా? నాకే ప్రతిక్షణం నిన్ను నీ మాటలు గుర్తు చేసుకుంటూ ఇలా కాలం గడిపిస్తున్నాను. అన్నట్టు మోహన, నీకో శుభవార్త. మనం చేరబోయే కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసాను. నువ్వు ఇండియాకి రాగానే మంచి రోజు చూసి గృహప్రవేశం చేసేయాలి. వెంటనే మీ నాన్నగారిని తీసుకుని ఇండియా వచ్చేయాలి. ఓకే, బాయ్. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు. మిమ్మల్ని చేరుకుంటారని ఊహించలేదు. ఈ తాళి బట్టే మళ్ళీ మనల్ని కలిపింది. సౌభాగ్యవతిగా బ్రతికే అదృష్టాన్ని నాకు కల్పించింది. బాబు, నిజానికి ఇది ఆమెకు పునర్జన్మ. 6 నెలల క్రితం సూర్య నమస్కారం చేసుకుందామని గోదావరి ఒడ్డుకు వెళ్లాను. చావుతో పోరాడుతున్న నీలాంబరి నీటిలో ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపించింది. కొన ప్రాణంతో ఉన్న ఆమెను మా ఇంటికి తీసుకువెళ్లాను. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి కెవ్వున కేకవేస్తూ కుప్పకూలిపోయేది. డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించాను. 3 రోజులైనా ఆమెకి స్పృహ రానిలేదు. స్పృహ వచ్చాక కూడా తనెవరో ఏమిటో ఎందుకు నీటిలో కొట్టుకొచ్చిందో ఆ వివరాలు ఏమీ చెప్పలేకపోయింది. 3 నెలల తర్వాత రేడియోలో వస్తున్న నీ పాట విని మామూలు మనిషి అయింది. తన పేరు, ఊరు, నీతో జరిగిన తన పెళ్లి విషయం అన్నీ వివరంగా చెప్పింది. అంతేకాదు బాబు, లాంచీ ప్రమాదంలో తన తండ్రిని కూడా పోగొట్టుకున్నానని చెప్పింది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్ సార్, చావు నుంచి తప్పించుకుని తన వాళ్ళని కలుసుకున్న ఆనందంలో వచ్చిన షాకిది. కొంతకాలం ఇలాగే ఉంటుంది. ఆమెకు ఆనందం కలగజేస్తూ వీలైనంత సంతోషంగా ఉండేట్టు చూడండి. తట్టుకోలేని ఏ విషయాలు విన్నా మళ్ళీ ఆమె ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఎక్కడో దయించావురా భాస్కర. నా జీవితానికి తూర్పెటో పడవరేటో తెలియకుండా చేశావు. నిన్ను చూస్తుంటే నా గుండె ట్యాంక్ బండ్ అయిపోతుంది గురు. ప్రపంచంలో ఒక పెళ్లంతోనే పడలేక మోకాళ్ళతో జుట్టు పీక్కుంటున్నారు. సింగిల్ సరస్వతితోనే మెయింటైన్ కావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో డబుల్ సరస్వతులతో ఎలా వేగుతావో, ఎలా మోగుతావో. అనవసరంగా టెన్షన్ పెట్టి నాకు బీపీ తెప్పించొద్దు.
ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నాకేదో బోడి సలహా చెప్పు. అయితే నాదో బోడి సలహా. నీకు పెళ్ళైనట్టు నీలాంబరితో చెప్పే. ఇది నిజంగా బోడి సలహా. అసలే నీల చావు బ్రతుకుల నుండి బయటపడింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఈ విషయం తెలిస్తే విచ్చిదైపోదు. పోనీ మోహన్ రాగానే నీకింతకు ముందే నీలాంబరితో పెళ్ళి చెప్పే. ఇది నీ రెండో బోడి సలహా. మోహన ఎంత పట్టుదలగల మనిషో నీకు తెలుసు. నీలతో పెళ్ళైనట్టు ఆమెకు తెలిస్తే విరక్తితో గృహిణి ఆత్మహత్య అనే హెడ్ లైన్స్, దాని పక్కనే మోహన ఫోటో, ఇంతే సంగతులు. పోనీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పిచ్చి నీకు పడుతుంది, ఆత్మహత్య నేను చేసుకుంటాను. అయితే రాబోయే ప్రమాదాల నుంచి ఆ దేవుడే నిన్ను కాపాడాలి. భాస్కరా, ఇప్పుడే ఉదయించావు. నీలకి దైవభక్తి చాలా ఎక్కువ. ఆమెను ట్రాక్ లో పెట్టే సరికొత్త ఐడియా వచ్చింది. రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టి రండమ్మా. నీల, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోని అయితే ఇతను తబలా. ఏం తబలో ఏంటోనమ్మా. ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా సారీ ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్తో పడేయాలని, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీల, అటు చూడు. శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్సు, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేలు మంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీల, అటు చూడు. దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభామ. వాహనము ఆవు. షో, ఆవు అనకూడదు, గోవు అనాలి. చెప్పలేసుకోండి. ఏమండి, ఆయన లీలలో. అవునవును, ఆయన లీలలు. ఇదిగో అటు చూడు. హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎంతో అన్యూన్యంగా ఉంటారు. కలిసి మెల్లిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీదేవి, వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో, నంది ఎద్దులాగుంటాను. చెప్పలేసుకుంటానమ్మా. ఏమండి, ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు. హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి ఇద్దరు భార్యలు, వల్లి, దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా, ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ ఇద్దరు భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాకు తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది తప్పల్లా. ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో. ఏమిటండి హాయిగా తలంటు స్నానం చేయకుండా తొట్టి స్నానం ఏమిటి? తొట్టి స్నానం. తలంటు స్నానమా? ఈరోజు శనివారం, మీరు కూర్చొని చెప్తాను. కుంకుడికాయ రసంతో తలంటుతాను. ఇన్ని రోజులు నేను లేను, మిమ్మల్ని పట్టించుకునేవారే లేరు. కదలకండి. అది కాదు నీల, కంట్లో పడుతుంది. ఉన్నని చెప్తాను. ఇంకా ఎవడు చెప్పేది? నా కళ్ళు మండుతుంటే. అయ్యో వద్దు. చేపట్టుకో.